నిన్న వచ్చిన ఆడిషన్లో కొంతమందిని మాత్రం టప 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 లేపేశారు. ముందు వచ్చిన ఎపిసోడ్ లాగానే వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు మాట్లాడిన దానికి, వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి, వీళ్ళు చెప్పిన ఆన్సర్కి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం లేకుండా తీసేశారు బ్రో. మీరే చూసుంటారు. నిజంగా వెళ్ళిన వాళ్ళు ఇంత బాధపడడానికి గల కారణం అంటే వాళ్ళు ఇచ్చిన ఆడిషన్ కూడా కరెక్ట్గా వేయలేదు. అంటే వీళ్ళ పెయిన్ ఏంటో తెలుసుకుందాము, నిజంగా వీళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళకి రీచ్ అయిందా లేదా, మనం విన్నది కరెక్టా రాంగ్ అని చూద్దామని పడిగాపులు కాసి టీవీ మీద కూర్చొని చూస్తూ ఉంటే అసలు వీళ్ళు చెప్పింది ఏమీ లేదు, సంబంధం లేకుండా కట్ చేసి పడేశారు. అంటే నేను మాట్లాడేది ఏంటి, శ్రీముఖి గారిని పొగిడితే గానీ ఉండరా అనే ఒక టాపిక్ ఒక అబ్బాయి మీద వచ్చింది కదా, పోతురాజ్ అనే అబ్బాయి, దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో అతన్ని పిలిచారు, పిలిచిన తర్వాత అబ్బాయి చాలా ఇంట్రొడక్షన్ బాగా ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో కూడా అబ్బాయి మాట్లాడటం జరిగింది తను ఎలా ఇంట్రో ఇచ్చాడు అనేది. ఎందుకంటే ఏ అనుకుంటా ఇట్లా చేతులు చాపుకుంటూ వచ్చి అక్కడ శ్రీముఖి గారిని ద మోస్ట్ వాంటెడ్ యాంకర్ ఆర్ హోస్ట్ అని చెప్పాడంట. ఆ తర్వాత నవదీప్ గారిని అతను అప్పుడు ఉన్న సీజన్లో అతను పులిమేక అనే దాంట్లో బాగా ఆడాడని చెప్పింది. నిజం చెప్పాలని నేను ఆ సీజన్ చూడలేదు. ఆ తర్వాత బిందు మాధవ్ గారి సీజన్ అది కూడా నేను చూడలేదు. ఆ అబ్బాయి చెప్పాడు ఒక లేడీ టైగర్ అంటే అంతమంది ఆమెతో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని కూడా కిందకు దించి ఆ సీజన్ విన్నర్ అయిన బిందు మాధవ్ గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. సో దాని గురించి కూడా చెప్పాడు ఈ అబ్బాయి. ఆ తర్వాత కూల్ అండ్ కామ్ పర్సన్ అభిజిత్ గారి గురించి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత హర్ట్ అయిన శ్రీముఖి గారు నా గురించి చెప్పు అన్నప్పుడు, అరే నేను మీ సీజన్ చూడలేదు మేడం, లేదంటే చెప్పేవాడిని అని చాలా జెన్యున్గా చెప్పాడబ్బా. జెన్యున్గా ఏదో రోస్ట్ చేసేసి వీళ్ళ గురించి చూశాడు కాబట్టి కరెక్ట్గా చెప్పాడు, ఆమె గురించి చూడలేదు కాబట్టి చూడలేదని చెప్పాడు. చూడలేదని చెప్పిన దానికి ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోవడం జరిగిందంట. వెళ్ళిపోవడమే కాకుండా అరే నన్ను బ్రతిమలాడవా, నన్ను పిలవ్వా అని అన్నారంట. ఈ అబ్బాయి అప్పటికే బర్న్అవుట్ అయిపోయాడు. ఈవిడ స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నారు ఏంటి ఇంత సీరియస్గా అనుకున్నప్పుడు ఒక కామన్ పర్సన్ ఎలా ఫీల్ అవుతారో మీకు తెలుసు కదా. సో అక్క రెండక్క రాక్క అని పిలవడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను మీ ఆదివారం వస్తున్న మా పరివార్ ఏదో సంథింగ్ అది చూస్తూ ఉంటాను మీ షో, అది మా ఇంట్లో మా అక్కకు కూడా చాలా ఇష్టం, మీరంటే చాలా అభిమానం, మరి ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పాలి అంటే అన్నోన్ టాపిక్ తీసుకొచ్చారు. హరి అంటే నా సేవకులు ఎవరు అనగానే హరి అండ్ అవినాష్ అని అబ్బాయి చెప్పడం జరిగింది. ఆ తర్వాత హరి గురించి నీ ఒపీనియన్ ఏంటి, బిగ్ బాస్కి వెళ్తాడా, వెళ్తే అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తాడా, అవన్నీ ఈ అబ్బాయి ఏం చెప్పాలి, ఏమో నాకు తెలియదు, నేను మిమ్మల్ని చూశాను, నేను ఇవన్నీ చూడలేదు అనడం తప్పైపోయింది. బట్ ఎపిసోడ్లో లేపేశారు. మరి మనం ఎలా జడ్జ్ చేయాలి బ్రో, దిస్ ఇస్ ఫేక్ ఆడిషన్ అని చెప్పడానికి ఇవి సరిపోతాయి కదా. ఎస్, ఖచ్చితంగా కామెంట్ చేయండి.